నమస్తే నమస్తే క్రికెట్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అసలు ఇండియా WTC ఫైనల్ కి క్వాలిఫై అవ్వడానికి ఏమేం ఛాన్సెస్ ఉన్నాయి? అసలు క్వాలిఫై అవుతుందా అవ్వదా? క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మ్యాచ్లు గెలవాలి? ఇవన్నీ తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో పింక్ బాల్ టెస్ట్ ఓడిపోయిన తర్వాత అందరికీ ఉన్న క్వశ్చన్స్ ఇండియా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎలా ఉన్నాయని. మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఒక లీడర్ బోర్డ్ చూస్తే సౌత్ ఆఫ్రికా దూసుకెళ్ళిపోతుంది శ్రీలంకని చిత్తి కొడిస్తూ. శ్రీలంక కూడా ఏం ఆగట్లేదు, వాళ్ళు కూడా టఫ్ ఫైట్ ఇస్తున్నారు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి. సో మన ఇండియాకి మనం ఉన్న ఛాన్సెస్ చూసుకుంటే ఇప్పుడు బీజేటీ సిరీస్లో ఆల్రెడీ 1-1తో ఉన్నాము. మనం ఒకటి, ఆస్ట్రేలియాలో ఒకటి గెలుచున్నాము. మనం క్వాలిఫై అవ్వాలంటే మినిమం 2 మ్యాచెస్ విన్ అండ్ 1 డ్రా కంపల్సరీ కావాలి మనకి. ఒకవేళ మనం ఒకటి ఓడిపోయినా కూడా లైక్ 2.5 కాకుండా 2-3, మనం 3-2లో గెలిచినా కూడా, సిరీస్ గెలిచినా కూడా మన క్వాలిఫై మనం క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ శ్రీలంక మ్యాచ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో దీని గురించి నువ్వేమనుకుంటున్నావు? యా, ఇండియాకి ఇంకా 3 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. 3 మ్యాచెస్ లో మనం 3కి 3 గెలిస్తే డైరెక్ట్ క్వాలిఫై అవుతాం. 3లో 2 గెలిచి ఒక డ్రా అయినా డైరెక్ట్ క్వాలిఫై అవుతాం, ఎవరి సపోర్ట్ లేకుండా. కానీ అదే మనం 2 గెలిచి ఒకటి ఓడిపోతే, ఒకవేళ మనం ఈ అప్కమింగ్ 3 మ్యాచెస్ లో 2 గెలిచి ఒకటి ఓడిపోయినా మనం శ్రీలంక మీద ఆధారపడాల్సి వస్తుంది. శ్రీలంక ఆస్ట్రేలియాని ఒక్క మ్యాచ్ అయినా ఓడిగొట్టడం కానీ ఆర్ డ్రా చేయడం కానీ అయితే మనం క్వాలిఫై అవుతాం. సో చూద్దాం ఏమవుతుందో. అండ్ వేరే టీంలు చూస్తే సౌత్ ఆఫ్రికాకి 2 మ్యాచ్లు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా గ్యారంటీ క్వాలిఫై లాగా కనబడుతుంది మనకి. ఎందుకంటే వాళ్ళకి ఒకటే మ్యాచ్ గెలవాలి, అది పాకిస్తాన్ తోని. సౌత్ ఆఫ్రికా గ్రౌండ్ లో, ఐ మీన్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో పాకిస్తాన్ తో ఆడాలి. మనకు తెలుసు పాకిస్తాన్ టెస్ట్ లో అంత మంచి నేషన్ కాదు. అండ్ సౌత్ ఆఫ్రికాలో పాకిస్తాన్ గెలవడం ఇంపాసిబుల్. సో ఉన్న 2 మ్యాచెస్ లో 2 గెలిచేస్తారు వాళ్ళే మాక్సిమం. ఆర్ ఒక్కటి గెలిచినా చాలు, వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. సో వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళు ఈజీ క్వాలిఫై. సౌత్ ఆఫ్రికా షూర్ షాట్ ఫైనలిస్ట్. సో మనకి సెకండ్ స్పాట్ లోనే ఇప్పుడు మనకు అంతా తడబడుతుంది. సెకండ్ స్పాట్ లో 2 టీములు కొట్టుకుంటున్నాయి, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. ఇండియా అండ్ ఆస్ట్రేలియాకి ఇండియా అండ్ ఆస్ట్రేలియాలో మాక్సిమం ఛాన్సెస్ ఆస్ట్రేలియాకి మంచి ఫేవర్ గా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి 5 మ్యాచెస్ ఉన్నాయి ఇంకా ఆడేవి. మనకి 3 ఉన్నాయి, వాళ్ళకి 5 మ్యాచెస్ ఉన్నాయి ఆడేవి. 5లో 3 గెలిస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. వాళ్ళు 5లో 3 గెలవాలి, మనం 3లో 2 గెలవాలి. దట్స్ ది డిఫరెన్స్. అందుకే వాళ్ళకి ఈజీ ఉంది, మనకు కొంచెం టఫ్ ఉంది ఈ క్వాలిఫై అవ్వడానికి. మనం ఒకసారి అప్కమింగ్ మ్యాచెస్ చూస్తే ఇండియాకి నెక్స్ట్ 3 మ్యాచెస్ లో ఫస్ట్ మ్యాచ్ గాబాలో ఉంది. నెక్స్ట్, ఐ మీన్ 14th రోజు స్టార్ట్ అయ్యేది గాబాలో ఉంది. ఆ, దాని తర్వాత మ్యాచ్ మెల్బోర్న్ లో ఉంది. గాబా మనకి కొంచెం కష్టమే, అంటే మనకి అంత మంచి రికార్డ్ లేదు గాబాలో. కానీ మెల్బోర్న్ లో మనకి మంచి రికార్డ్ ఉంది. మెల్బోర్న్ లో మనం గెలవచ్చు, చాలాసార్లు గెలిచాం కూడా మెల్బోర్న్ లో. సిడ్నీ అండ్ మెల్బోర్న్ రెండు ఒకటే టర్మ్ అనుకోవచ్చు. సిడ్నీ అండ్ మెల్బోర్న్ లో మనకు కొంచెం మంచి రికార్డ్స్ ఉన్నాయి, గెలవచ్చు. కానీ గ్యాబానే కొంచెం టఫ్ అవుద్ది. సో చూసుకోవాలి. గ్యాబా ఒకటి డ్రా చేసుకున్నా, మెల్బోర్న్ అండ్ సిడ్నీలో గెలిచిన, దట్ విల్ బి నైస్ ఫర్ అస్. అండ్ వీ కెన్ క్వాలిఫై ఈజీలీ. సెకండ్ పొజిషన్ లో క్వాలిఫై అయిపోతాం. ఎనీ పొజిషన్ మనకు ఫైనలిస్ట్ అవ్వాలి అంతే. సో ఆస్ట్రేలియా వాళ్ళు కూడా చూస్తే మనం వాళ్ళ ప్లానింగ్ కూడా అలానే చేశారు. ఈ బీజేటీ సిరీస్లో ఫస్ట్ 3 మ్యాచెస్ కూడా మన ఇండియన్స్కి చాలా టఫ్ ఉన్న స్టేడియంస్లోనే పెట్టారు. పర్త్లో మన రికార్డ్ బాగాలేదు. సో కానీ పర్త్లో మన వాళ్ళు మ్యాజికల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి హెవీ రన్స్తో స్కోర్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ అండ్ మ్యాజికల్ సెకండ్ పర్ఫార్మెన్స్. సో అండ్ సెకండ్ మ్యాచ్ చూస్తే అడిలైడ్లో పింక్ బాల్ టెస్ట్ మనం పింక్ బాల్ టెస్ట్ ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు గెలిచిందే లేదు. దట్స్ ద వరస్ట్ రికార్డ్ ఇండియా ఎవర్ హ్యావ్, నా ఒపీనియన్లో చూసుకుంటే. అండ్ థర్డ్ది చూసుకుంటే గాబాలో పెట్టారు. గాబాలో కూడా మన రికార్డ్ అంతగా బాగాలేదు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆస్ట్రేలియానే గెలిచాయి గాబాలో కూడా. సో ఫస్ట్ ఈ 3 మ్యాచెస్లో వీళ్ళ ఒపీనియన్ ఎలా ఉందంటే చూస్తే మన ఇండియా వెనుకబడాలి, వీళ్ళు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి ఎక్కువ ఛాన్సెస్ ఉండకూడదు అన్నట్టే ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. కానీ మనకు ఎలాగో మెల్బోర్న్ అండ్ సిడ్నీలో ఆబ్వియస్గా మనం గెలుస్తాము. ఆ రెండు ఇప్పుడు మనం గాబాలో ఓడిపోతే, ఇన్ కేస్ రేపు 14th స్టార్ట్ అయ్యే టెస్ట్ మ్యాచ్ మనం ఓడిపోతే, మెల్బోర్న్ అండ్ సిడ్నీలో మనం గెలిచినా కూడా మనకి యూజ్ ఉండదు. సో కంపల్సరీ నెక్స్ట్ మ్యాచ్ మనం నిజం అన్నట్టే డ్రా అయినా చేయాలి, విన్ అన్న కొట్టాలి.
యూజ్ ఉండదని ఏముండదు. నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోయినా మెల్బోర్న్ అండ్ సిడ్నీ గెలిచినా మనము వి షుడ్ ప్రే ఫర్ శ్రీలంక. శ్రీలంక ఒక మ్యాచ్ డ్రా చేయాలని కోరుకోవాలి. ఒక మ్యాచ్ డ్రా చేసినా చాలు, మనం క్వాలిఫై అయిపోతాం. సో అలా ఉంది. మనము అది ఒకటి ఓడిపోతే అలా ఉంది సినారియో. మనము రెండు ఓడిపోతే ఏంటి సినారియో అని చూద్దాం ఒకసారి. రెండు ఓడిపోతే శ్రీలంక ఆస్ట్రేలియాని వైట్ వాష్ చేయాలి అని మనం కోరుకోవాలి. అప్పుడే మనం క్వాలిఫై అవుతాం. సో ఇది మన మేబీ దేర్ ఇస్ ఏ ఛాన్స్ చెప్పాలంటే, ఎందుకంటే శ్రీలంక గ్రౌండ్స్ లో కాబట్టి ఆస్ట్రేలియా యా కొంచెం వెనకబడచ్చు. మొన్న మనది న్యూజిలాండ్ ని వైట్ వైట్ వాష్ వాష్ చేసిర్రు. వైట్ వాష్ కాకపోయినా ఒక మ్యాచ్ డ్రా చేసి ఇంకో మ్యాచ్ వాళ్ళు గెలవాలి, శ్రీలంక వాళ్ళు కంపల్సరీ. నన్ను అడిగితే శ్రీలంక వాళ్ళ వాళ్ళ హోమ్ లో చాలా స్ట్రాంగ్ టీం. మొన్న నేను రీసెంట్ గా న్యూజిలాండ్ ని వైట్ వాష్ చేశారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనల్ని వైట్ వాష్ చేశారు అనుకో, అది వేరే విషయం. ఆ, శ్రీలంక వాళ్ళు న్యూజిలాండ్ ని వాళ్ళ హోమ్ లో వైట్ వాష్ చేశారు. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్. లాస్ట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ సైకిల్లో కూడా ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు 1-1 తో సిరీస్ డ్రా అయింది శ్రీలంకతో. సో శ్రీలంక ఇస్ టఫ్ టీం, మంచి టీం. మనము ఒక విన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ దగ్గర నుంచి ఆ సిరీస్ లో. సో చూద్దాం మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్. మన టీం కంబ్యాక్ ఎలా ఇస్తుంది. మన టీం ఫామ్ చూస్తే ఎవరైనా అనొచ్చు కష్టమేనేమో, క్వాలిఫై అవ్వలేమేమో అనేది. కానీ చూద్దాం మనోళ్ళు ఎంత కంబ్యాక్ చేస్తారని. సో ఇది మా ఒపీనియన్ గ్యాస్. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇండియా క్వాలిఫై అవుతుందా అవ్వదా? క్వాలిఫై అవుతుంది అంటే ఎన్ని మ్యాచెస్ గెలుస్తారు? మూడులో మూడు గెలుస్తారా, మూడులో రెండు గెలుస్తారా అనేది కామెంట్స్ లో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్